భరద్వాజ్ గారు మారుతి గారు చేసిన ట్వీట్ చూశారు కదా. అవును, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పారు ఆయన. అవును. డైరెక్టర్ నాకు ఎవరి పట్ల అగౌరవం లేదు, ప్రతి ఒక్క హీరో పట్ల రెస్పెక్ట్ ఉంది, ఎవరి అభిమానులను గాయపరచడం కోసం నేను మాట్లాడలేదు. ఇలా ఆయన చాలా వివరణ ఇచ్చుకున్నాడు స్పష్టంగా. వివరణ ఇచ్చుకుంటూ ఒకవేళ మీ మనోభావాలని గాయపరిచి ఉంటే నన్ను మన్నించండి అని చాలా వినయపూర్వకంగా విధేయపూర్వకంగా ఆయన తన్ని తాను చాలా సబ్మిసివ్ టోన్లో చెప్పుకున్నాడు. సారీ చెప్పేశాడు, అయిపోయింది. అంటే ఈ సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది అంటే మనోభావాలు గాయపరిచాడు అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆ ఈవెంట్లో ఆయన ప్రభాస్ కట్అవుట్ అంటే కాలర్ ఎత్తుకోవటం అనేది ఈ కట్అవుట్ స్థాయికి చిన్న పని అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో కాలర్ ఎత్తుకునే సినిమాలు తీస్తాను, డెఫినెట్గా మీరు కాలర్ ఎత్తుకుంటారు ఈ సినిమా చూసి అని తరచూ వేదికల మీద ప్రమోషనల్ ఈవెంట్స్లో తన సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్లో తరచుగా మాట్లాడేది ఎన్టీఆర్. అవును, అభిమానులు ఉద్దేశించి మాట్లాడేది ఎన్టీఆర్. కాలర్ అనే ప్రస్తావన తీసుకొచ్చి మీరు కాలర్ ఎత్తుకుని తిరిగే సినిమాలే నేను చేస్తాను అని ఒకసారి మాట్లాడాడు ఆయన. అవును, టెంపర్ దగ్గర నుంచి అదే మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నాడు. ఈ ప్రాసెస్లోనే మొన్న వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన టోటల్గా తన కాలర్ పైకి తీసి మాట్లాడాడు. అవును, కాబట్టి కాలర్ లేపటము అనే పదం ఎక్కడ దొర్లినా అది ఇమ్మీడియట్గా ఎన్టీఆర్కి వాడినటువంటి పదంగానే ప్రపంచం చూస్తోంది. అలా ఒక నేరేటివ్ జనాల మనసులో రిజిస్టర్ అయిపోయిన సందర్భంగా ఆ పదం ఆయన వాడటం, మారుతి వాడుతూ కాలర్ ఎత్తటం అనేది ప్రభాస్ కట్అవుట్కి చిన్న విషయం అనటం చాలా స్ట్రైట్గా ఎన్టీఆర్ అభిమానుల మనసుల్ని గాయపరిచిన మాట వాస్తవం. గాయపరుస్తుంది అనేటువంటి అభిప్రాయం తనకు ఉండాలి. ఎందుకంటే తను ఇండస్ట్రీలో ఉన్నాడు, ఏ హీరోని ఎలా కొలుస్తున్నారు అభిమానులు. ఇప్పుడు మనోభావాలు అనేటువంటివి అణ్వాయుధాల కంటే ప్రమాదకరంగా తయారైనాయి అనేది స్పృహలో ఉంచుకోవాలి. అంటే మనోభావాలు గాయపడితే ఎవరినైనా ఎంతటి వాడినైనా రోడ్డు మీద పెట్టి ఉతికి ట్రోల్ చేసి ఆరేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాజమౌళి గారు నడుస్తోంది కదా, ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ అది. కాబట్టి ట్రోలర్స్కి వీళ్ళు వాళ్ళు అనేటువంటి మినహాయింపులు ఉండవు. వాళ్ళు టార్గెట్ చేయదలుచుకుంటే ఎవరినైనా టార్గెట్ చేస్తారు. ముందు వాళ్ళ మనోభావాలు గాయపడటం అనేది అక్కడ ప్రధాన అంశంగా మారుతుంది. ఎప్పుడైతే ఈయన కాలరు కట్అవుట్ అని చెప్పి ఒక డివిజన్ తీసుకొచ్చి ఈ కట్అవుట్ స్థాయికి ఈ కాలర్ చాలదు అని చెప్పేసి ఒక కంపారిజన్ చేశాడు. ఆ కంపారిజన్ గురించి కూడా మాట్లాడాడు ఆయన ఆ ట్వీట్లో. ఇలా కంపేర్ చేయటం అనేది ఇంటెన్షన్గా జరిగింది కాదు, నా జీవితంలో ఇంకెప్పుడు కంపారిజన్స్ జోలికి వెళ్ళను, ఆ తరహా పదాలు వాడను, ఆ తరహా ఇమేజెస్ కూడా వాడను అని చెప్పాడు ఆ ట్వీట్లో. కాబట్టి కంపారిజన్ ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చాడో ఆటోమేటిక్గా మనోభావాలు గాయపడ్డాయి. మనోభావాలు గాయపడిన తర్వాత వాటిని అతికించటము, వాటిని కొంత ఆ మోతాదును తగ్గించడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఈ ట్వీట్ ద్వారా అది సమస్య పోతుంది అనుకున్నా కష్టమే. ఆయన ఎక్కడో చోట ఇంకో వీడియోలో ప్రకటించాలి. ప్రకటించి నా ఉద్దేశం అది కాదు, నేను గబుక్కుని మాట్లాడేశానని చెప్పాడు అక్కడ. అవును అవును, ఏదో ఫ్లోలో దొర్లిన పదం తప్ప నేను ఇంటెన్షనల్గా స్క్రిప్ట్ రాసుకుని వాంటెడ్గా ఎవరినో అగౌరవపరచాలని అనుకుని మాట్లాడిన స్పీచ్ కాదది అని చెప్పుకున్నాడు ఆయన. ఈ చెప్పుకోవటం అనేది ట్వీట్ ఓకే, మీరు ప్రపంచం ముందైతే సారీ చెప్పేశారు, అదే క్విక్ రెస్పాన్స్ అయితే ఉంది, రెస్పాండ్ అయ్యాడు. కానీ ఇది ఈ డోస్ సరిపోతుందని నేను అనుకోవడం లేదు. ఓకే, గాయపడి అక్కడ ఆల్రెడీ ఒక ట్రోల్ వార్ జరుగుతున్న సందర్భంలో ఇంకొంచెం హెవీ డోస్లో ఆయన మాట్లాడాలి. ఒక క్లియర్ వీడియో ఒకటి చాలామంది చేస్తున్నారు అది. అవును, అలా ఒక వీడియో చేసి మార్కెట్లో పెట్టేసి అయ్యా నన్ను క్షమించి వదిలేసేయండి, ఎందుకంటే రేపు పొద్దున అతనితో సినిమా చేసే పరిస్థితి రావచ్చు కదా. అవునవును. సో తను కూడా పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నాడు, గ్లోబల్ మార్కెట్కి ఎగబాకాలనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఉన్నటువంటి తెలుగు హీరో. అందుకని ఈయన ఆ అభిమానుల్ని కూడా ఆ అభిమానులు గాయపడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈయనకి కూడా. సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలంటే అందరు అభిమానులు చూడాలి, అందరూ చూడాలి కదా, కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు కదా. ఏ సినిమా అయినా అందరూ చూడాలి, జనం చూసే సినిమాగా ఉండాలి.
అందుకని ఏ సందర్భంలోనైనా కంపారిజన్స్ తీసుకురావడం అనేది ఇబ్బందికరమే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పేర్లు పెట్టి కంపేర్ చేయలేదు కదా అంటున్నాడు ఆయన. అవును. పేర్లు కాదు, కొన్ని అలా సింబలైజ్ అయిపోతాయి. ఆ సింబలైజ్ అయిపోయిన వాటి జోలికి వెళ్ళకూడదు. ఆ వెళ్లకుండా మనోభావాలు హర్ట్ అవుతాయి అనే విషయాన్ని స్ఫురణలో ఉంచుకుని ఎవరూ గాయపడకుండా మాట్లాడాలి అనేది ఇంటెన్షనల్గా పెట్టుకుని కూర్చోవాలి. అలా కూర్చోకపోతే ట్రోల్ వార్స్కి గురవుతాము అనేది తను ఎప్పుడూ ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కరి ముందు ఉన్నటువంటి కాషన్ నోటీస్ అది. ఆ కాషన్ నోటీసును పట్టించుకోకుండా ఎవరు వ్యవహరించినా కానీ రోడ్డు మీదకి లాగుతారు. అందుకని మారుతి ఇది ఫస్ట్ టైం అవును ఇరుక్కున్నట్టున్నాడు దాదాపుగా. ఇది కాంట్రవర్సీ జోలికి వెళ్ళడు. ఫస్ట్ టైం జనరల్గా అతని సినిమాల మీద ఒక ట్రోల్ ఉంది గతంలో. ఈ రోజుల్లో ఈ బస్ స్టాప్ ఆ టైంలో ఒక ట్రోల్ నడిచింది, కానీ తర్వాత దాని నుంచి బయటకు వచ్చేసాడు. అవునవును, బయటకు వచ్చేసాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా మార్కెట్లో స్థిరపడాలనుకుంటున్నాడు. ఆ స్థిరపడాలనుకుంటున్నటువంటి దశలో ఇలాంటి మాటలు మాట్లాడటం ఇబ్బందికరం. ఓకే. అందుకని ఒక విజువల్ సారీ కూడా ఆయన చెప్పేయగలిగితే కొంతవరకు మనోభావాలు సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఆ పని చేసి తీరాలి ఆయన ఇమ్మీడియట్గా. అభిమానుల అభిప్రాయాలని, వాళ్ళ గాయపడ్డ మనసుల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఓకే. సాధ్యమైనంత సబ్మెసివ్గా పెడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.